ప్రతి ఒక్కరూ కంటి సంబంధిత సమస్యలపై పలు జాగ్రత్తలు పాటించాలని విజయనగరంకు చెందిన వైష్ణవ్ ఐ కేర్ వైద్యులు సూచించారు. గురువారం జాబిలీ సేవా సంస్థ, వైష్ణవ్ ఐ కేర్ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాబిలీ సేవా సంస్థ అధ్యక్షులు చేకూర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జాబిలీ సేవా సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్రమంలో వైష్ణవ్ కంటి ఆసుపత్రి వారు ముందుకు వచ్చి క్యాంపు నిర్వహించారని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 70 మంది రోగులకు తనిఖీ చేసి మందులు ఉచితంగా అందించారని, ఆపరేషన్ అవసరమైన వారికి ఆసుపత్రి వారే నేరుగా తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేసి తిరిగి వారి గ్రామాలకి చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపల్లి సర్పంచ్ కసినిబోయిన వెంకటరమణ, గంగన్న దొరవలస సర్పంచ్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జాబిలీ సేవా సంస్థ విజయనగరం 12వ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు సాలూరు మండలంలోని ఈ మరుపల్లి గంగంద్రోస్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వైద్య శిబిరం అనగానే ఈ కంటి వైద్య శిబిరానికి ముందుకు వచ్చి మేము మీకు స్పాన్సర్ చేస్తామని చెప్పినటువంటి వైష్ణవ్ ఐ కేర్ వెంకటరామ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ క్యాంప్ పెట్టడానికి సహకరించినటువంటి ఈ గ్రామ పెద్దలు కె వెంకటరమణ గారికి, అలాగే సర్పంచ్ నారాయణమ్మ గారికి, వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు. అందువల్ల చాలామంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ అవి మొదట్లోనే తేల్చుకోవాల్సిన సమస్యల్ని కూడా చివరి వరకు ఉంచుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వైద్య శిబిరాలు పెట్టి వారందరినీ కూడా చైతన్యం తెచ్చి వారికి ఏమైనా ఆపరేషన్లు పడినా లేదనుకుంటే వారి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వైద్యులందరూ వచ్చి విలేజెస్లోనే తనిఖీ చేసి వారికి అక్కడే మందులు ఇవ్వడం కానీ, ఆపరేషన్లు పడితే నేరుగా హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా చాలా మటుకు సీజనల్ వ్యాధులు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి మీద కూడా ప్రజలు చైతన్యం రావాలి. దాని ద్వారా వెంటనే రోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ముదరకుండా మొదట్లోనే తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైద్య శిబిరాలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి సహకరించినటువంటి ఆసుపత్రి సిబ్బందికి, అలాగే గ్రామ పెద్దలంటి అందరికీ మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.